మేము తెలంగాణోళ్ళము, మాకు ముక్క చుక్క లేనిదే నడవదు అని అంటాను. కానీ మన తెలంగాణ ఔన్నత్యం అది కాదు. అసలైన తెలంగాణ అంటే ఇసుక పునాదులపైన భూకంపాలను తట్టుకునే విధంగా 13వ శతాబ్దంలోనే కాకతీయుల వారసుడైన గణపతి దేవుడు రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఒక నగరాన్ని నిర్మించాలంటే ఆలయం, చెరువులు ఉండాలని ఆలయాన్ని, చెరువులను నిర్మించారు. ఈ రోజుకు సుమారుగా 90 గ్రామాలకు పైగా ఆ నీరే ఉపయోగపడుతుంది. రామప్ప ఆలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. కాకతీయుల వంశీయులు ప్రోలరాజు, రుద్రదేవుడు, మహదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రులు పుట్టిన నేల ఇది. అంతెందుకు గోనగన్నారెడ్డి పుట్టిన నేల ఇది. జిల్ జింగల్ జమీన్ అనే నినాదంతో నిజాం సర్కారుకి, ఆంగ్లేయులకి ఏకకాలంలోనే వ్యతిరేకంగా ఉద్యమ విస్ఫోటనంలాగా ఎగిసిన గిరిజన యోధుడు కొమరం భీం పుట్టిన నేల ఇది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొడవలు పట్టిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు పుట్టిన నేల ఇది. గెరిల్లా యుద్ధ పద్ధతులను అనుసరించి మొఘలులతో పోరాడి ఔరంగజేబ్ కొడుకైన బహదూర్ షా ఖాన్ మెడలు వంచి గోల్కొండ కిల్లాలోన జెండా ఎగరవేసిన వీరుడు యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ పుట్టిన నేల ఇది. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ అని చెప్పిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి పుట్టిన నేల ఇది. ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని చెప్పిన బమ్మెర పోతన్న పుట్టిన నేల ఇది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యుల వారు పుట్టిన నేల ఇది. ఇంకో 4-5 వారాల్లో దేశం దివాలా తీస్తుందన్న సమయంలో ఆర్థిక సవరణలు చేసి అధిక పన్నులు తీసేసి మీకు ఉచితంగా భూమిని ఇస్తాం, కరెంటు ఇస్తాం, ట్యాక్స్ 15% కడితే చాలు, కానీ కంపెనీలు పెట్టండి అని ఆహ్వానించి దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు పుట్టిన నేల ఇది. గోదావరి, కృష్ణ, భీమా, మంజీర, ప్రాణహిత, తుంగభద్ర, మన్నేరు, పాలేరు, పెనుగంగ, పైరా, తాలిపేరు ఇలా ఇంకా ఎన్నో నదులు, వాగులు, జలపాతాలు ఉన్నాయి. ఇలా ఎన్నెన్నో. దాశరథి గారు చెప్పినట్టు నా తెలంగాణ కోటి రతనాల వీణ.